మనం ఎల్డర్స్ కి అండ్ మన పేరెంట్స్ ఎస్పెషల్లీ అమ్మా నాన్నకి చాలా గౌరవం ఇవ్వాలి, చాలా ప్రేమ ఇవ్వాలి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న మంచి బట్టలు వేసుకుని ఎన్నాళ్ళు అయింది ఒకసారి కనుక్కో, 10,000 పెట్టి మంచి షర్టు ప్యాంటు కొని నాకెందుకు లేరా అంటారు, కానీ వేసుకున్న తర్వాత ఎంత సంతోషపడతారు తెలుసా. అబ్బా ఈ వయసులో నాకు ఇలాంటి బట్టలు కొనిచ్చే వాళ్ళు ఉన్నారా, నేను వేసుకుంటే ఇంత బాగుంటానా, అసలు వాళ్ళకి దృష్టిలో కూడా ఉండదు బట్టలు కొనుక్కోవాలి అనేది లేనే లేదు. డబ్బులుంటే కొడుకో కుదురుకు ఏదో చేద్దాం. ఇంకా దీనికి తోడు వాళ్ళ మనవరాళ్ళు వచ్చారనుకో వాళ్ళకి పెడుతుంటారు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే రోజు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని పాదాలు నొక్కి మసాజ్ చేసి, అమ్మా ఈ రోజు నీకు నేను నూనె పెడతాను కూర్చో. పాపం వాళ్ళ బాడీలో ప్రతి చోట పెయిన్ ఉంటుంది. 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి, జీవితం అంతా చూసేశారు. అలాంటి బాడీలో పెయిన్ ఉండదా, కూర్చొని కాళ్ళు నొక్కండి కాసేపు. మీ నాన్నగారికి వేళ్ళ గోల్డ్ ఉంటాయి కదా, అవి కట్ చేయను కూర్చొని నీళ్ళలో మొత్తం కాళ్ళు లోపల పెట్టి శుభ్రంగా కడు. ఎప్పుడైనా ఆయన కేర్ ఆయన తీసుకున్నాడా, ఆయనకి ఇష్టమైన తిండి ఏంటో తెలుసా నీకు, తీసుకెళ్లి బయట తినిపించు. అసలు మీ మదర్ కి వండడం పెట్టడం తప్ప తనకి ఇష్టమైన కూర ఎప్పుడైనా చేసుకున్నట్టు నీకు ఎరుకలో ఉందా? నువ్వు వెళ్ళి కూర్చొని అడగచ్చు కదా, అమ్మ నీకు ఏమి ఇష్టం, ఏం తినాలని ఉంది అని. అసలు మైండ్ నన్ను ఇలాంటి క్వశ్చన్ అడుగుతారా అని అనుకుంటుంది ఆవిడ. ఆ మాట అడిగితే బయటికి తీసుకెళ్ళు, ఇష్టంగా ఒక ఐస్ క్రీమ్ ఏదో తినిపించు, చేతులు పట్టుకొని వేళ్ళు నొక్కుతూ మాట్లాడు, మనిషిని టచ్ అయ్యి ఫీల్ గా. నువ్వు పెద్ద బిజీ లేదు స్వామి, మాకు తెలుసు నువ్వు బిజీ అని, ఫోన్ ఇసిరి కొట్టి పక్కన వెళ్ళి కూర్చో కాసేపు. చెప్పే జాగ్రత్తగా విను, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దొరకదు. భాగ్యం అది పేరెంట్స్ దగ్గర కూర్చొని వాళ్ళకి సేవ చేయడం అనేది. అందరం పరిగెడుతున్నాం ఏదో పీకుతాం అని, ఆగు వెనక్రా, కొంచెం వాళ్ళతో మాట్లాడు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో. ఇట్ ఈస్ హై టైమ్ దట్ వి గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. ఓసారి మా మదర్ నాకు ఏదో రకరకాల వంటలను వండింది, ఎప్పుడు లేనిది. ఏంటమ్మా ఇన్ని వండేవి ఏంటమ్మా అంటే, ఈ రోజు మదర్స్ డే అంట కదరా అనింది. అంటే మదర్స్ డే అంటే నేను నీకు ఏదైనా ఇవ్వాలమ్మా అంటే, అవునా నాకెందుకు ఇలా అర్థమైంది అని. అది మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అనేటట్టే ఉంటారు వాళ్ళు. దాన్ని ఆపి మేమిస్తాం తీసుకోండి అని చెప్పాలి. మనం అర్జెంట్ గా మొదలెట్టాలి. మన సేవింగ్స్ కావచ్చు, మన థాట్స్ కావచ్చు, మన గోల్స్ కావచ్చు, అందులో పేరెంట్స్ ఇంక్లూడ్ చేయాలి. చేసి వాళ్ళకి మాక్సిమం మనం ఏం చేయగలం ఆలోచించి ప్రేమగా పక్క నుండి చెయ్యాలి. దట్ ఈస్ మ్యాండిటరీ.